ఎలా ఆలోచించాలో ఎవరు నేర్పరు. అది మన సిస్టమేటిక్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు చాలా గొప్ప పెర్ఫార్మెన్స్ చూపించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ఐటమ్ తర్వాత మీ డౌట్ నో మేడం, ఇక్కడ ఇంకా కొన్ని ప్రయోగాలు చేయొచ్చు. చూడండి, ఇప్పుడు తల్లి గర్భంలో శిశువు ఇట్లా ఉంటుందండి, ఇంకా చిన్ని ఇంకా గర్భస్థ శిశువులుగా మారిపోతున్నారు. ఓకే ఆడియన్స్ రెస్పాన్స్ తీసుకున్నాం. మనకి టైం చాలా తక్కువ ఉంది, ఇంకా చాలా ఫీట్స్ నాకు కూడా చూడాలి, కానీ టైం కొంచెం తక్కువ ఉండడం వల్ల మనం ఆడియన్స్ రెస్పాన్స్ తీసుకున్నాం. అలాగే వీళ్ళు ట్రాన్స్ నుంచి బయటకు తీసుకొచ్చే ప్రాసెస్ ఎంత ఈజీ అయినా ఇలానే ఉంటుందా? ఓకే, అంటే వాస్తవానికి బయట ఇప్పుడు చూపిస్తారండి. ఇది తల్లి గర్భంలో శిశువు దశ. ఓకే, ఇప్పుడు మన ఇక్కడ ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి క్లినికల్ సైకిల్ వెంకట సుబ్బయ్య గారు ఆయన కన్ఫర్మ్. సార్, తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు ఇట్లా ఉంటుందా ఏమన్నా దగ్గరికి వచ్చి ఒకసారి చూడండి, వెంటనే చెప్పాలి, ఎందుకంటే ఇంకా చాలా ఐటమ్ చేయాల్సి ఉంది. అలాగే ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వీళ్ళు కొంచెం బయటకు తీసుకొద్దాం. ఇప్పుడు మీరు గర్భస్థ శిశువులు కాదు, మీ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేసారు. 6 నెలల పసిపిల్లలుగా మారిపోతున్నారు. అదిగో తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేసి క్రమక్రమ పెద్దవాళ్ళు అవుతున్నారు. 6 నెలల పసిపిల్లలుగా మారిపోయి గుక్కపెట్టి ఏడ్చేస్తారు. అదిగో నేను 5 నెంబర్స్ కౌంట్ చేయగానే మీరందరూ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేసి క్రమక్రమంగా 6 నెలల వయసులోకి వెళ్ళిపోయి 6 నెలల పసిపిల్లలను గట్టి గుక్కపెట్టి ఏడ్చేస్తారు. 1 2 3 అదిగో పాల కోసం ఆకలితో పాలు కోసం కాళ్ళు చేతులు కొట్టేస్తారు, గట్టిగా ఏడ్చేస్తారు. 1 2 3 ఇదే స్థితి నుంచి ఇంకా వెనక్కి వెళ్తే గత జన్మ కూడా తెలుసుకొచ్చిన నమ్మకాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ స్థితిలో మన తల్లి గర్భస్థ శిశువులో తీసుకువెళ్ళాం కదండి. దాని మీద కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ ఒకసారి ప్రయోగం చేసినప్పుడు అలా గర్భస్థ శిశువులుగా ఉన్నప్పుడు వాళ్ళు స్పర్శించి చూశారు. చూసినప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తల్లి గర్భంలో ఉన్న శిశువుని స్పర్శించినప్పుడు ఎటువంటి ప్రతిస్పందన అయితే వస్తుందో హిప్నాటిక్ ట్రాన్స్ ద్వారా తీసుకెళ్లిన ఈ స్థితిలో కూడా అటువంటి ప్రతిస్పందనే వస్తుందని రంగరాయ మెడికల్ కాలేజ్ విద్యార్థులు చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. సో హిప్నాటిజంలో ఇంత డెప్త్ ఉందని మనకు గుర్తించాల్సిన అంశం. ఇప్పుడు వీళ్ళని మీరు పెద్దవాళ్ళుగా మారిపోతున్నారు, మీరు చిన్నపిల్లలు పెద్దవాళ్ళుగా మారిపోతున్నారు. నేను 5 నెంబర్స్ కౌంట్ చేసి పెద్దవాళ్ళుగా మారిపోయి నిల్చుంటారు. 1 2 3 4 5 స్టాండ్ అప్. అతి గాఢమైన హిప్నాటిక్ ట్రాన్స్ లో మీరు కేవలం నా సూచనలు మాత్రమే స్వీకరిస్తున్నారు. ఇప్పుడు నేను 1 2 3 అనగానే మీరు హాయిగా కళ్ళు తెచ్చి మెలకు స్థితిలోకి వచ్చేస్తారు. నేను 1 2 3 అనగానే హాయిగా కళ్ళు తెచ్చి మెలకు స్థితిలోకి వచ్చేస్తారు. మెలకు స్థితిలోకి వచ్చిన తర్వాత ఆశ్చర్యపోతూ ఏం జరిగిందో తెలియక ఆశ్చర్యపోతూ